90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగ వాతావరణాన్ని అయితే తెచ్చిపెట్టింది. మరికొద్ది రోజుల్లోనే అంటే ఎల్లుండే ఈ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం సభ ప్రాంగణం వద్ద ఉన్నాము. మనం వేదిక చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న దాదాపు 250 మంది పట్టే విధంగా కూడా ఈ వేదికనైతే ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. జనసేన ఆవిర్భవించి 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే మనం జరుపుకుంటున్నాం. కానీ గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో జరుపుకుంటున్న ఈ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే 10 నుంచి 15 లక్షల మంది జనం కూడా హాజరయ్యే అవకాశం ఉందంటూ చెబుతున్నారు. సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఇక్కడ యాక్చువల్గా ప్రభుత్వంలో లేని సమయంలోనే ఇటువంటి భారీ బహిరంగ సభలు ఆల్రెడీ మేము చేసాము. జనసేన తరఫున ఈ పట్టణం అయితే ఏమి, మచిలీపట్నం అయితే ఏమి, తిరుపతిలో అయితే ఏమి, ఇక్కడ ఈరోజు మీరు అన్నట్టుగా పండుగ వాతావరణం. జనసేన నాయకులే కాదు, జనసేన అభిమానులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తండోపతండాలుగా ఇక్కడికి రాబోతున్నారు. అబ్రాడ్ నుంచి కూడా రాబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఇంత పెద్ద పిఠాపురంలో, అంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని ఇక్కడంతా కూడా ఈస్ట్ వెస్ట్ ఒక బ్రాండ్ సెట్ చేశారు. అందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు. ఆల్మోస్ట్ 14 అవర్స్ చిత్తూరు నుంచి రావాలంటే, అయినా కూడా అక్కడ నుంచి అభిమానులంతా వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ కోర్ టీం ఏదైతే ఉందో అందరికీ చేస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ఈ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు, ఎందుకంటే ఎవరికి కూడా వచ్చిన కళ్యాణ్ గారి ఒకటే మాట ఏమంటే చాలా సేఫ్గా రావాలి, చాలా సేఫ్గా వాళ్ళు ఇల్లు రీచ్ కావాలి జన సైనికులు అందరూ కూడా అనే ఒక ఆయన భావం మీదకు ఆ రోజుకి వచ్చే ఎండ కూడా ఇక్కడ పిఠాపురంలో ఉంది. డిహైడ్రేషన్ అవ్వడానికి ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము 15 మందితో ఒక టీంని వేశారు, డాక్టర్స్ టీంని. మేము లోకల్గా ఉన్న డాక్టర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ 5 టెంట్స్ మెయిన్గా విత్ ఆల్ ఫెసిలిటీస్, మనకు ఎనీ ఇంజురీస్ అయినా కూడా వాటిని షిఫ్ట్ చేయడానికి విత్ ఎవ్రీ టెంట్ 2 అంబులెన్సెస్ పెడుతున్నాం. ప్లస్ ఒక అంబులెన్స్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ఈవెన్ వెంటిలేటర్ ఎవ్రీథింగ్. అలాగా 5 అంబులెన్సెస్ ప్లస్ స్మాల్ అంబులెన్స్ ఒక 10, 5 టెంట్స్. ఇవన్నీ కూడా ఈ చుట్టూ ఈ యొక్క ఏదైతే సభ జరుగుతుందో సభ చుట్టూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, మనోహర్ గారి ఆదేశాల మేరకు క్యాంప్ సెట్ చేసాము. సాయంత్రము అంతా వర్క్ ఫుల్ ఫినిష్ అవుతున్న వర్క్. రేపు మధ్యాహ్నం నుంచి మేము క్యాంప్ రన్ చేస్తున్నాం. టుమారో ఆఫ్టర్నూన్ ఇట్ సెల్ఫ్, బికాజ్ చాలా మంది ఇక్కడికి వస్తుంటారు, క్యాంప్ రన్ చేస్తున్నాం. 5 క్యాంప్స్ కూడా ఇక్కడ మర్నాడు ఫుల్ టైం నైట్ 1 o'clock వరకు ఉంటాయి. అలాగే కాకుండా చుట్టూ దగ్గరలో ఉన్న హాస్పిటల్, ఇక్కడ మాకు ట్రినిటీ హాస్పిటల్ అని చాలా దగ్గరలో ఉంది. ఇట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓ గారిని కూడా నిన్న కలిసాము. ఆయన కూడా అన్ని విధాలుగా మనకు సహకారం తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ కమింగ్ ఫర్ దిస్ సభ. కాబట్టి అన్ని విధాలుగా మెడికల్గా అన్ని ఫెసిలిటీస్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటారో ఆయన మనస్సుకు విధంగా ఏ ఒక్కరికి కూడా చిన్న ఇది జరగకూడదు. ఇంతవరకు జరగలేదు కూడా, ఆ దేవుడి దీనివల్ల జరగలేదు. ఇప్పుడు కూడా ప్రికాషనరీగా అన్ని ఏర్పాట్లు మెడికల్గా తీసుకుంటాం. అలాగే ఫుడ్ కమిటీ ఇవన్నీ కూడా కమిటీలు వేశారు స్టేట్ వైడ్ లీడర్స్తో. సో ప్రతి ఒక్క కమిటీ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి, ఈ పండుగని ఈ సంవత్సరానికి వచ్చే ఒక రోజు పండుగ మార్చి 14 ఈ యొక్క జనసేన పండుగని అందరూ మేము అనేది మా దేవుడు పవన్ కళ్యాణ్, మా నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది. మా దేవుడు పవన్ కళ్యాణ్ అనే మాట ప్రతి ఒక్క జనసేన నాయకుడికి ఉంటుంది. కాబట్టి ఆ పండుగను అత్యద్భుతంగా జరుపుకోవాలని అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి సహకరించాలని ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్ని అంబులెన్స్లు ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు? 5 అంబులెన్సెస్ విత్ వెంటిలేటర్ ఫెసిలిటీ అండ్ 10 స్మాల్ అంబులెన్స్ టు షిఫ్ట్ ద కేసెస్ టు ద నియర్ బై హాస్పిటల్. ఇక్కడ ట్రినిటీ హాస్పిటల్ ఒకటి ఉంది, మెడికవర్ హాస్పిటల్ కొంచెం దూరంలో అపోలో ఉన్నా కూడా, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్ఫార్మ్ చేసి పెట్టాము. చుట్టుపక్కల ఉన్న సిఎస్సీలో కూడా, ఎందుకంటే చాలా మంది దూరం నుంచి వస్తుంటారు, చిన్న యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు రాత్రి, మర్నాడు రాత్రి 1 o'clock వరకు కూడా ఈవెన్ ద గవర్నమెంట్ సెటప్స్లో కూడా ఎవరన్నా పేషెంట్స్, ఇంజరీ పేషెంట్స్ వస్తే తీసుకోవడానికి రెగ్యులర్గా ఇన్ఫార్మ్ చేయమని మేము రిక్వెస్ట్ కూడా నిన్న డిఎంహెచ్ఓ గారికి చెప్పాం. పాజిటివ్గా స్పందించారు. సో ఇట్స్ లైక్ బోత్ కంబైన్ టుగెదర్ విత్ ఆల్ ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము.
ఈ టీం అంతా కూడా డాక్టర్ కిరణ్ గారు, డాక్టర్ వరలక్ష్మి గారు, అలాగే లోకల్గా ఇంకా 5-6 మంది డాక్టర్స్ అంతా టీం వచ్చారు. శ్రీనివాస్ గారు, జ్యోతి శ్రీనివాస్ గారు, అందరు కూడా కంప్లీట్. ఈరోజు ఈవినింగ్ అంతా మెడికల్ క్యాంప్స్ కంప్లీట్ అయిపోతాయి. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ మీరు చెప్పండి, అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం కాదు కానీ ఏ సభకైనా సరే ఒక సునామీ, జన సునామీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల్లో. అది కూడా ఎవ్వరు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే వాళ్లే ఉంటారు, జన సైనికులు. సో ఏర్పాట్లు అయితే మాక్సిమం పూర్తయిపోతున్నాయి. అలాగే గెలిచిన తర్వాత మొదటి సభ ఏమనిపిస్తుంది సార్? ఇది ఖచ్చితంగా పండుగ వాతావరణం అండి. ఈ సింబాలిక్ గా హోలీ కూడా ఆ రోజే ఉంది, రంగుల పండుగ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడాను అంతా కూడాను ఫెస్టివల్ లాగే జరుగుతుంది. మొత్తం అందరూ కూడాను లోకల్ గా ఉన్నటువంటి పిఠాపురం వాసులు అందరూ కానివ్వండి, కాకినాడ వాసులు అంటే కాకినాడ జిల్లా మొత్తం అందరూ కూడాను వచ్చేటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడాను వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరినీ కూడాను చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళందరూ మళ్ళీ తిరిగి చాలా సేఫ్ గా వెళ్ళాలి అని చెప్పని కోరుకుంటున్నారు. అందరూ కూడా అదే వాతావరణంలో ఉన్నారు. మేడం, హోలీ పండుగ అలాగే ఆవిర్భావ దినోత్సవం రెండు ఒకేసారి, అంటే కన్నుల పండుగ జరగబోయే మరో పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ, దానికి పిఠాపురం చూస్ చేసుకోవడం అన్నది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నేను పిఠాపురంలోనే ప్రాక్టీస్ చేస్తాను. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాగానే ఇప్పుడు అందరిని పరిచయం చేసుకుంటున్నాను నేను. ఇది హోలీ పండుగ, రంగుల పండుగ. మనకి వీర మహిళలు కూడా చాలా మంది తరలి వస్తారు. వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కానీ, అంటే కొంతమంది చంటి పిల్లలతో కూడా రావచ్చు. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. వాళ్ళకు కూడా అన్ని జాగ్రత్తలు మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. చాలా గొప్పగా జరుపుకునే పండుగ అని చెప్పి నేను భావిస్తున్నాను. దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురంలో గెలిచినందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాము. పిఠాపురం వాసులుగా పుట్టడం అన్నది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది చిత్రాలమ్మ. ఇవరే మన పవన్ అంటే మాకు చాలా గొప్ప. ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్. అట్లంటే మాకు దేవుడు వచ్చాడు, మాకు చాలా గొప్పగా వచ్చాడని మా చిత్రాలు పిఠాపురం పెట్టి అంతా కూడా సూపర్ గా చెప్పుకుంటున్నారు. మాకు ప్రత్యేకం ఈ పాత ఇక్కడ కుక్కడేశ్వరం కింద చూసుకుంటున్నాం మేము. అంత గొప్పగా చూసుకుంటున్నాం. కానీ మా చిత్రాలు అందరూ కూడా మన చిత్రాలు వచ్చేసాడు మన దేవుడే అంటున్నారు. కానీ చాలా గొప్పగా ఉంది పిఠాపురాన్ని కూడా. ఎప్పటికైనా మా సీఎంఏ ఇంకా రెండో వాళ్ళు రారమ్మా, మాకు పవన్ వస్తాడు, సూపర్ గా వస్తాడు పవన్. రైట్. మొత్తానికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చక్కచక్క పూర్తయిపోతున్నాయి. హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎండకు డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోకల్ హెల్త్ టీమ్ తో పాటు మిగతా వారందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు. 5 టెంట్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే ఇక్కడికి తీసుకొచ్చి అత్యవసర వైద్యంతో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచారు. లోకల్ గా ఉన్న హాస్పిటల్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఈ టీం చెబుతున్నారు. మొత్తం 16 కమిటీలను ఏర్పాటు చేసి ఆ 16 కమిటీల ద్వారా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే పూర్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుష్ఠి సుమన్ టీవీ.